ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి దివ్య చరిత్ర. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామివారి భక్త బృందం, నెల్లూరు తుమ్మల తలుపూరు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 15. శ్రీ నారాయణదాసు స్వామివారి మహత్యాలు, భక్తుల మనోగతాలు. 4వ భాగం. సాక్షాత్తు భగవంతుని స్వరూపమే శ్రీ స్వామివారు. సీతమ్మ స్వామివారి భక్తురాలు, సేవకురాలు, తలుపూరు. శ్రీ నారాయణదాసు స్వామివారు సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపులు. అంతేకాదు, మహాశక్తి స్వరూపులు కూడా. నమ్మిన వారికి నమ్మినంత అన్నట్లుగా ఆ స్వామిని నమ్ముకున్న వారికి ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. స్వామివారికి నిత్యం ఆ జగన్మాత ధ్యానమే. ఎప్పుడూ పూజలు చేస్తూనే ఉంటారు. తనకు ఆ జగన్మాత అనుగ్రహం లభించిందని, అమ్మవారే తనకు కనిపించి ఆ శక్తిని ప్రసాదించిందని స్వామివారు చెప్తుంటారు. తపస్సుతో, పూజలతో, నిండు భక్తితో అమ్మవారిని సేవించుకుంటే ఎలాంటి కష్టాలు ఉండవని భక్తులకు చెప్తుంటారు. అంతేకాదు, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు తన గురుదేవుడు కనుక ఎప్పుడూ ఓం నారాయణ ఆదినారాయణ అంటూ ఆ స్వామివారిని జపిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దివి నుంచి మన కోసం దిగివచ్చిన భగవంతుని రూపమే శ్రీ స్వామివారు అని నాకు అనిపిస్తుంటుంది. ఆ జగన్మాత అనుగ్రహంతో స్వామివారు ఎంతోమంది భక్తుల బాధలు తీర్చడం నేను నిత్యం చూస్తూనే ఉన్నాను. ఎందరెందరో ఎన్నెన్నో బాధలతో ఇక్కడికి వస్తుంటారు. తమ బాధలన్నీ స్వామివారికి చెప్పుకుంటూ ఉంటారు. స్వామివారు వారి కష్టాలన్నీ వింటారు. కష్టాలన్నీ పోతాయిలే, అమ్మవారి అనుగ్రహం మీకుంటుంది, దైవాన్ని నమ్ముకున్న వారికి ఏ బాధలు ఏమీ చేయలేవు అంటూ వారికి ఎంతో ఊరడింపు కలిగిస్తారు. ఆ తర్వాత అదే భక్తులు కొద్ది రోజుల తర్వాత వచ్చి, స్వామి, మీ అనుగ్రహంతో మా కష్టాలు తీరిపోయాయని చెప్తుంటారు. అంతా ఆ అమ్మవారి దయ, ఆ గురుదేవుని దయ అంటారు స్వామివారు సంతోషంగా. ఇలాంటి ఘటనలు నేను గత 40 సంవత్సరాలుగా కోకొల్లలుగా చూశాను. స్వామివారిని గట్టిగా నమ్ముకుంటే ఇట్టే కష్టాలు తీరిపోతాయన్నది నేను తెలుసుకున్న సత్యం. ఎందుకంటే ఆ భగవంతుని నమ్ముకున్నందుకే నా జీవితంలోనూ అనేక కష్టాలు తీరిపోయాయి. అనారోగ్య బాధలతో కన్నవారిని, ఉన్న ఊరిని వదులుకొని ఇక్కడికి వచ్చాను. నేను నా చిన్నతనంలోనే ఇక్కడికి వచ్చేశాను. ఒకప్పట్లో కిడ్నీ వ్యాధితో బాగా బాధపడుతుండేదాన్ని. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నేను స్వామివారి ఆశ్రమానికి వచ్చేశాను. ఇక్కడికి వచ్చాక ఆ జగన్మాత అనుగ్రహంతో, స్వామివారి దయతో నా ఆరోగ్యం కుదుటపడింది. నా అదృష్టం ఏమిటంటే, నా చిన్నతనంలోనే, అంటే ఎప్పుడో 40 ఏళ్ల కిందటే నేను ఈ ఆశ్రమానికి వచ్చాను కనుక అప్పుడు ఇక్కడ శ్రీ వెంకయ్య స్వామివారు, శ్రీ నారాయణదాసు స్వామివారు ఇద్దరూ ఉండేవారు. ఆ ఇద్దరు మహనీయుల్ని నేను చూడగలగడం నా భాగ్యం. నా జీవితానికి ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? వారికి సేవ చేయడం అంటే సాక్షాత్తు ఆ భగవంతుడికి సేవ చేయడమే కదా. శ్రీ వెంకయ్య స్వామివారు గొలగమూడిలో స్థిరపడిపోయాక శ్రీ నారాయణదాసు స్వామివారు శ్రీ వెంకయ్య స్వామివారి ఆదేశంతో తలుపూరులోనే ఉండిపోయారు. కానీ శ్రీ వెంకయ్య స్వామివారు ఆ తర్వాత కూడా ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చేవారు. ఇక్కడే రోజుల తరబడి ఉండేవారు. ఇక్కడ అగ్నిగుండం వేసి ప్రజల బాధలు తీర్చేవారు. ఇవన్నీ నా కళ్ళతో నేను చూడగలగడం నా పూర్వజన్మ సుకృతమే. స్వామివారు నిద్రమంచం లేచిన దగ్గర నుంచి ముందుగా అమ్మని దర్శించుకున్నాక గోవులను ఊరి బయట పొలాల వద్దకు ఎంతెంతో దూరం తీసుకువెళ్ళి మేపుకుని వస్తుంటారు. గోసేవ అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. ఎండలేదు, వానలేదు, గోవులతోనే ఎక్కువసేపు గడుపుతుంటారు. ఆశ్రమంలో ఇప్పుడు గోవులు, గేదెలు, దూడలు అన్నీ కలిసి ఒక గోశాలలాగా కలకల్లాడుతూ ఉంటుంది. భక్తులు వస్తూ పోతూ ఎప్పుడూ సందడిగా ఉంటుంది ఆశ్రమం. ఆశ్రమానికి స్థలదాతలు శ్రీ ఆదిపనాయుడు గారు, శ్రీ వెంకమనాయుడు గారు, శ్రీ వెంకటాద్రి నాయుడు గారు. ఈ ముగ్గురు పుణ్యమే ఆశ్రమానికి ఈ విశాలమైన స్థలం లభించింది. వారిని మేమెన్నడూ మర్చిపోలేం. స్వామివారు పదే పదే ఆ దాతల గురించి చెప్తూనే ఉంటారు. అంతేకాదు, కొరకూటి రామరాఘవయ్య గారు ఆశ్రమంలో అన్నిటికీ మాకు చేదోడు వాదోడుగా ఉంటారు. స్వామివారంటే ఆయనకు ఎనలేని భక్తి. ఆశ్రమానికి కావలసిన సదుపాయాలను ఆయన ఎంతో ఇష్టపడి ఏర్పాటు చేసేవారు. అందుకోసం ఆయన ఎంతో కష్టపడేవారు కూడా. భక్తుల సహకారంతో ఆశ్రమంలో స్వామివారికి గురుస్థానం ఏర్పాటు చేశారు. నాగపడిగల మండపం కట్టించారు. ఆశ్రమంలో మంచినీటి వసతి కలిగించేందుకు తలుపురుగు చెందిన గ్రామ పెద్దల సహకారం తీసుకొని
ఆ ఏర్పాటు కూడా చేశారు. ఆ తర్వాత నెల్లూరు నుంచి శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారు, చంద్రయ్య అందరూ వచ్చి ఆశ్రమానికి మరిన్ని వసతులు కలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. స్వామివారంటే వారికి ఎంతో భక్తి. ఇలా ఎందరో భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూనే ఉన్నారు. శ్రీ నారాయణదాసు స్వామివారంటే సాక్షాత్తు ఆ దైవస్వరూపులేనన్నది వేరే చెప్పనక్కర్లేదు. స్వామివారి మహిమలు లెక్కలేనన్ని, ఎన్నని చెప్పగలం? అంతా ఆ జగన్మాత కృపాకటాక్షమే. ముఖ్యంగా ఆశ్రమానికి నవరాత్రి రోజుల్లో స్వామివారిని దర్శించుకొని ఆ జగన్మాత ఆశీస్సులు పొందేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందరూ బాగుండాలని, హాయిగా జీవించాలని, కష్టాలు ఎన్నున్నా ఆ భగవంతుణ్ణి నమ్ముకుని జీవితాలు సాగిస్తే ఆ కష్టాలు తీరిపోతాయని, భగవంతుని నమ్ముకున్న వారికి ఎలాంటి బాధలు ఉండవని, ఆ దేవుడి అనుగ్రహంతోనే జీవితాలు ధన్యమవుతాయని స్వామివారు భక్తులకు చెప్తూనే ఉంటారు. మీరు, నేను, మనమందరం కూడా స్వామివారి మాటలే దివ్య ఆశీస్సులుగా భావించి ఆ భగవంతుని అనుగ్రహం పొందుతూ మన జీవితాలను కూడా కష్టాల బారి నుంచి బయటపడవేసుకుని నిత్యం ఆ భగవంతుని సేవలో తరించాలని అందరినీ కోరుకుంటూ, అందుకు ఆ జగన్మాత కృప మనకందరికీ ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. సీతమ్మ, స్వామివారి భక్తురాలు, సేవకురాలు, తలుపూరు. శ్రీ స్వామివారి దర్శన భాగ్యం జన్మ జన్మల పుణ్యం అంటూ తమ అనుభవాలు మనతో పంచుకుంటున్నారు శ్రీ టీవీ రావు, న్యాయవాది, నెల్లూరు. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి ప్రత్యక్ష సేవాభాగ్యం లభించిన పుణ్యమూర్తి శ్రీ నారాయణదాసు స్వామివారు. శ్రీ స్వామివారి దర్శన భాగ్యం మనకు కలగడం అంటే నిజంగా జన్మజన్మల పుణ్య విశేషమేనని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. శ్రీ నారాయణదాసు స్వామివారు ప్రాచీన కాలం నాటి దివ్య గురు శిష్య పరంపరకు నిలువెత్తు నిదర్శనమని స్వామివారిని చూస్తే మనకు అర్థమవుతుంది. తన గురుదేవులైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారినే ఆదర్శంగా తీసుకొని ఎంతో నిర్వికారంగా, నిర్లిప్తంగా, నిర్విచారంగా జీవించే పుణ్యజీవి, ధన్యజీవి శ్రీ నారాయణదాసు స్వామివారు. పూర్వకాలం నాటి సన్యాసాశ్రమ వాసులను మనం ఈ కాలంలో చూడలేకపోయినా శ్రీ నారాయణదాసు స్వామివారు తన నిరాడంబర జీవన విధానంతో ఆ లోటును మనకు తీర్చారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిని ప్రత్యక్షంగా చూడలేకపోయిన మనలాంటి వారికి ఆ కొరతను తీర్చారు. మా గురువుగారి కటాక్షమే ఇదంతా, నాదంటూ ఏమీ లేదు. వెంకయ్య స్వామివారి అనుగ్రహం వల్లనే నేను భక్తుల బాధలు తీర్చగలుగుతున్నాను. అంతా ఆ స్వామి దయ అంటూ శ్రీ నారాయణదాసు స్వామివారు నిగర్వంగా, వినమ్రంగా సెలవిస్తుంటారు. పసిపాప లాంటి నిర్మలమైన చిరునవ్వుతో స్వామివారు తన ఆశ్రమానికి వచ్చే భక్తులను ఎంతో ఆత్మీయంగా పలకరించి వారిని దీవిస్తుంటారు. ప్రత్యేకించి నేను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి భక్తుణ్ణి. ఆ స్వామివారి దివ్య అనుగ్రహంతోనే నాకు శ్రీ నారాయణదాసు స్వామివారి పరిచయ భాగ్యం కలిగింది. క్రమేణా ఆ స్వామివారి కరుణకు నేను పాత్రుడినయ్యాను. ఇదంతా శ్రీ వెంకయ్య స్వామివారి కరుణా కటాక్షం వల్లనే సాధ్యమైందని నా దృఢ విశ్వాసం. శ్రీ నారాయణదాసు స్వామివారు ఎంతో నిరాడంబరుడు. సన్యాసాశ్రమంలో ఒక ఆదర్శ యోగి ఎలా జీవించాలో మనం స్వామివారిని చూసి తెలుసుకోవచ్చు. నిత్యం ఆ గురుదేవుని ధ్యానం, నిరంతరం ఆ జగన్మాత పూజ, భక్తుల సేవలో తరిస్తున్న యోగీశ్వరులాయన. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిర్వికారంగా ఆయన తన సేవలను నిర్విఘ్నంగానే కొనసాగిస్తుండడం ఎవరికైనా సరే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కలికాలంలో కూడా ఎలాంటి స్వార్థ భావనలు లేక, ధన సముపార్జనకై ప్రాకులాడక, నిస్వార్థంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని ధ్యానిస్తూ ఆశ్రమానికి వచ్చే భక్తుల కష్టాలు తీరే మార్గాలను చెప్తుంటారు. ఎవరైనా బాధల్లో వచ్చి కన్నీరు పెడితే స్వామివారు వారిని ఎంతో అనునయంగా ఓదార్చి, అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడులేయ్యా, భయపడబాకండి అంటూ ఓదారుస్తారు. అంతేకాదు, అసలు మనం ఏ కష్టాలు తీరాలని ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చామో కూడా స్వామివారు మనం చెప్పకముందే చెప్పేస్తుంటారు. అంతటి మహిమాన్విత శక్తి స్వామివారిది. తంబురనాదంతో అలా కళ్ళు మూసుకొని అమ్మవారి పూజలో కూర్చుంటే చాలు, స్వామివారి నోటి వెంట మాటలు, దైవనామస్మరణలు అన్నీ గంగా ప్రవాహంలా దొర్లుకొస్తుంటాయి. అమ్మవారు అందరినీ కరుణిస్తుందని ఆశీర్వదిస్తూ ఓం నారాయణ ఆదినారాయణ అంటూ శ్రీ స్వామివారు భక్తులకు తన దీవెలను అందిస్తుంటారు. అంతే తప్ప శ్రీ స్వామివారు ఎప్పుడూ ఎవరి నుంచి ఏమీ ఆశించరు. ధన ప్రసక్తి అసలే ఉండదు. అందరూ ఆ భగవంతుని మనసారా నమ్ముకోవాలని, ఆ భగవంతుని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు ఉండవని చెప్తుంటారు.
శ్రీ స్వామివారి మాటలు వింటే చాలు మనకు ఎంతో ఊరట కలుగుతుంది, మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. నేను, నా కుటుంబ సభ్యులు పలుసార్లు శ్రీ నారాయణదాసు స్వామివారిని దర్శించుకున్నాం. నన్ను, మా బిడ్డల్ని, మా కుటుంబ సభ్యులందరినీ స్వామివారు ఎంతో అనుగ్రహంతో దీవిస్తుంటారు. అది మా భాగ్యం. శ్రీ స్వామివారికి ఎలాంటి కోరికలు ఉండవు. లౌకికమైన ఈ ప్రపంచాన్ని శ్రీ స్వామివారు ఒక్క క్షణం కూడా పట్టించుకోరు. పేద ధనిక భేదభావాలు కానీ, కులమతాల తేడాలు కానీ స్వామివారికి ఉండవు. అంతా సమానమే, మనుషులంతా ఒకటే అంటూ శ్రీ స్వామివారందరినీ సమభావంతోనే చూస్తుంటారు. భక్తుల బాధలు తొలగించడానికి అనునిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతకు పూజలు చేస్తుంటారు. భక్తులు కూడా స్వామివారి అనుగ్రహం కలిగితే చాలు బాధలు తీరిపోతుంటాయని ఎంతో సంతోషంతో చెప్తుంటారు. అయితే ఇదంతా తన గురుదేవుడైన శ్రీ వెంకయ్య స్వామివారి దయ, ఆ జగన్మాత కృప వల్లనే జరుగుతోందని, ఇందులో నాదేమీ లేదని శ్రీ నారాయణదాసు స్వామివారు ఎంతో వినమ్రంగా చెప్తుంటారు. ఇది ఆ స్వామివారి అనన్య భక్తికి ప్రతీక. శ్రీ స్వామివారి నోటి వెంట ఆశీస్సులు వెలువడుతుంటే శ్రీ వెంకయ్య స్వామివారే అలా ప్రేరేపించి ఆశీర్వదించేలా చేస్తున్నారని మనకు అనిపిస్తుంటుంది. అలాంటి మహాయోగిని మనం కళ్ళారా చూడగలగడం, ఈ కాలంలో కూడా అలాంటి మహనీయులు ఉండడం మనం చేసుకున్న పుణ్యమేనని వేరే చెప్పనక్కర్లేదు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు సాక్షాత్తు ఆ భగవంతుని స్వరూపమే. శ్రీ వెంకయ్య స్వామివారికి నేను తొలి నుంచి భక్తుడిని. ఏ జన్మ పుణ్యమో గతంలో కొన్నేళ్ల క్రితం ఆ స్వామివారి ఆశ్రమానికి సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు లభించింది. అప్పట్లో ఒకసారి గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారి ప్రియ శిష్యులను సంభావించుకునే అదృష్టం కలిగింది. అప్పుడు శ్రీ నారాయణదాసు స్వామివారు తంబూరనాదంతో గురుదేవుని మనసారా సేవించుకోవడాన్ని కళ్ళారా చూడడం జరిగింది. శ్రీ నారాయణదాసు స్వామివారితో అదే నాకు తొలి పరిచయం. ఆ తర్వాత పలు సందర్భాల్లో స్వామివారి అనుగ్రహం కూడా పొందగలిగాను. ఇదంతా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి కరుణా కటాక్షం వల్లనే సాధ్యమైంది. శ్రీ వెంకయ్య స్వామివారి పట్ల, ఆ స్వామివారి శిష్యులు భక్తుల పట్ల నాకెంతో భక్తి. శ్రీ నారాయణదాసు స్వామివారిని స్వయంగా చూడగలగడం, స్వామివారితో పరిచయం కలగడం, స్వామివారి అనుగ్రహం పొందగలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. తలుపూరు ఆశ్రమానికి వెళ్ళి నేను స్వామివారిని దర్శించుకున్న పలు సందర్భాల్లో స్వామివారి ఆశీస్సులు నాకు లభించేవి. ఇది నిజంగా ఎంతో భాగ్యం. స్వామివారు ఆశ్రమంలో ఉన్నప్పుడు అన్నం ముద్దలుగా చేసి కాకులకు, శునకాలకు, పశుపక్షాదులకు కలిపి పెడుతుంటారు. అలాంటి సందర్భాల్లో ఒకసారి నేను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు స్వామివారు వచ్చి నా పక్కన కూర్చుని నన్ను కూడా అన్నం తినమనేవారు. అంతేకాదు, అన్నం ముద్దలుగా చేసి ఒక ముద్ద నా గిన్నెలో కూడా పెట్టేవారు. అందరిలోనూ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించే ధన్యజీవి శ్రీ నారాయణదాసు స్వామివారు. స్వామివారు ప్రసాదించిన ఆ దైవ ప్రసాదం స్వీకరిస్తుంటే అదో దివ్యమైన అనుభూతిగా ఉండేది. నేటి ఆధునిక కాలంలో తామే బాబాలమని, యోగులమంటూ రకరకాలుగా మాయమాటలు చెప్పుకునే వారి బారిన పడకుండా శ్రీ నారాయణదాసు స్వామివారి మహాత్ములను దర్శించుకుని సన్మార్గంలో నడవడమే మనందరి కర్తవ్యం. అత్యంత నిరాడంబరమైన తన జీవన శైలితో, అనన్యమైన గురుభక్తితో అందరికీ ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతున్న శ్రీ నారాయణదాసు స్వామివారిని భక్తితో నమస్కరించుకున్నా, స్మరించుకున్నా పుణ్యమే. శ్రీ స్వామివారి పరిచయ భాగ్యం పొంది వారి ఆత్మీయ అభిమానాలను అనుభవం పొందిన మేము కూడా ధన్యులం. అందుకు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారికి, శ్రీ నారాయణదాసు స్వామివారికి జన్మజన్మలకు మేము రుణపడి ఉంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే అవధూత చక్రవర్తి సద్గురుదేవుడు అయిన భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి సేవలో అనునిత్యం పులకించి పరవశించి తరిస్తున్న మహాయోగి శ్రీ నారాయణదాసు స్వామివారు. నేటికీ నాలాంటి వారికి ఎంతోమందికి పిడికిలతో అన్నం పెట్టి ఆశీర్వదిస్తున్న ఆ పుణ్యమూర్తికి, ఆ దివ్యమూర్తికి, ఆ సాధుమూర్తికి ఇవే నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీ టీవీ రావు, న్యాయవాది, నెల్లూరు. మరికొంతమంది భక్తుల మనోగతాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ, ఆది నారాయణ.